సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా సార్, కమింగ్ లైక్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో. సో గ్రూప్ 1కి అండ్ గ్రూప్ 2కి సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, కంప్లీట్గా ప్రిపరేషన్ స్ట్రాటజీ కావాలి? మేడం, ఏపీపీఎస్సి రీసెంట్గా మనకు ఉగాది రోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. సో నారా లోకేష్ గారు అండ్ అదర్ టీమ్ మెంబర్స్ ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఆ జాబ్ క్యాలెండర్లో మీరు చెప్పినట్టు గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేవి ఆగస్టు సెప్టెంబర్లో రాబోతున్నాయి. ఇట్స్ ఫర్ షూర్. దాంతోపాటు ఏడబ్ల్యూ ఇంకా వేరే నోటిఫికేషన్లు కూడా వస్తున్నాయి. అయితే ఇక్కడ గ్రూప్ 1 ఒక స్టూడెంట్ ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయి ప్రిపేర్ అవ్వాలి అంటే వాళ్ళ కోసం మనం ప్యాటర్న్ చూద్దాం. సో గ్రూప్ 1లో ఏముంటుంది అని చెప్పేసి, గ్రూప్ 1 ఎగ్జామ్ వచ్చేసి ఈక్వల్ టు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. అంటే వాళ్ళు యూపీఎస్సీ సెంట్రల్లో ఏదైతే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుందో మనకి గ్రూప్ 1 ఈజ్ ఈక్వల్ టు స్టేట్ అనమాట. ఆల్మోస్ట్ ఇంకా ఇక్కడ అడిషనల్ స్టేట్ సిలబస్ కూడా ఉంటుంది. సార్ సిలబస్కి వద్దాం, మ్యామ్ సిలబస్కి వచ్చేద్దాం. బట్ యా, ఇట్ ఈజ్ ఈక్వల్ టు యూపీఎస్సీ ఎట్ ద సెంట్రల్. గ్రూప్ 1లో మనకి మొత్తం కూడా 3 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది మ్యామ్. ప్రిలిమ్స్ అంటాము, మెయిన్స్ అంటాము, మరియు వీ హ్యావ్ ఇంటర్వ్యూ మ్యామ్. ఏపీపీఎస్సీలో తెలంగాణలో ఇంటర్వ్యూ లేదు, 2 స్టేజే ఉంటుంది. నా కమింగ్ టు ప్రిలిమ్స్ మ్యామ్, ప్రిలిమ్స్ మొత్తం కూడాను 240 మార్కులకు ఉంటుంది మ్యామ్. 2 పేపర్స్ ఉంటాయి, 120 మార్క్స్, 120 మార్క్స్. ఈ 120 మార్క్స్ 120 మార్క్స్ 2 పేపర్స్ ఉంటాయి. 240 మార్క్స్కి కట్ ఆఫ్ డిసైడ్ చేసి ఆ కట్ ఆఫ్ ప్రకారంగా మీరు మెయిన్స్కి అర్హత పొందుతారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటి అని అంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. యూ విల్ బీ షాక్ టు నో దిస్. 2018 or 22లో మ్యామ్ 120 మార్క్స్కి గాను కట్ ఆఫ్ వాజ్ అరౌండ్ 50-54. ఎందుకంటే తగ్గింది అని అంటే 2 కారణాలు ఉన్నాయి. పేపర్ వాజ్ టఫ్, నెగిటివ్ మార్కింగ్. ఈ 2 కారణాల వల్ల ఒక పేపర్లో 50-55 మధ్యలోనే కట్ ఆఫ్ ఉంది మ్యామ్. నౌ కమింగ్ టు మెయిన్స్ మ్యామ్. మెయిన్స్కి వచ్చేస్తే 150 మార్కులకి మనకి ఎగ్జామ్ ఉంటుంది ఒక్కొక్క పేపర్. టోటల్గా 6 పేపర్లు ఉంటాయి మ్యామ్. 6 పేపర్స్ ఉంటాయి. దానిలో లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది, 150 మార్క్స్ ఈచ్ ఉంటుంది మ్యామ్. దీనిలో కూడా ఒక కట్ ఆఫ్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ ఎవరైతే దాటుతారో 75 మార్క్స్కి గాను పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది మ్యామ్. ఈ ఇంటర్వ్యూ అయిపోయాక నీ మార్క్స్ బట్టి నీకు ఏ ర్యాంక్ వస్తుందో అనేది ఉంటుంది. 90-91 పోస్టులే ఉంటాయి, ఎక్కువ పోస్టులు ఉండవు మ్యామ్. సో గ్రూప్ 1 ఇదేమో ప్రిలిమ్స్ వచ్చేసేమో ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మెయిన్స్ వచ్చేసి డిస్క్రిప్టివ్ ఉంటుంది, అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి పర్సనాలిటీ టెస్ట్, డైరెక్ట్గా 1-to-1 ఇంటర్వ్యూ ఉంటుంది. మెయిన్స్కి మీరు అన్నట్టుగా యూపీఎస్సీలో రీజనల్ సబ్జెక్ట్స్ ఉండవు, బట్ ఏపీపీఎస్సీ పెట్టే సబ్జెక్ట్స్లో మనకి రీజనల్ టాపిక్స్ ఉంటాయి. ఏపీ హిస్టరీ కానీ, ఏపీ ఎకానమీ కానీ, ఏపీ జియోగ్రఫీ కానీ, ఏపీ కరెంట్ అఫైర్స్ కానీ, ఈ మాడ్యూల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ మాడ్యూల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ర్యాంక్ వచ్చే అవకాశాలు కొంచెం 5% పెరుగుతుంది అన్నమాట. ఇది గ్రూప్ 1 మ్యామ్. కమిటీ గ్రూప్ 2. గ్రూప్ 2 కూడాను మ్యామ్, ఈవెన్ గ్రూప్ 2 ఆల్సో వీ హ్యావ్ సేమ్ థింగ్. అంటే ప్రిలిమ్స్ ఉంటుంది మరియు మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 ఉంటుంది మ్యామ్. మనకి ప్రిలిమ్స్కి వచ్చేసరికి 150 మార్కులకి పేపర్ ఉంటుంది మ్యామ్. ఈ 150 మార్క్స్ని మనం 30 మార్క్స్ ఈచ్గా డివైడ్ చేసి 5 సెక్షన్స్ పెడతాము. మనం ఈ 5 సెక్షన్స్లో హిస్టరీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ ఉంటుంది, జియోగ్రఫీ ఉంటుంది, సొసైటీ అని ఉంటుంది, మెంటల్ అబిలిటీ ఉంటుంది, తర్వాత కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సో ఈ 5 టాపిక్స్ ప్రిలిమ్స్లో ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది మళ్ళీ ఇక్కడ కూడా. నా కమింగ్ టు మెయిన్స్ మ్యామ్. మెయిన్స్లో 2 పేపర్స్ ఉంటాయి మ్యామ్. 300 మార్క్స్కి ఉంటుంది. 150 మార్క్స్ పేపర్ 1, 150 మార్క్స్ పేపర్ 2. ఏవేవి ఉంటాయంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ, ఎకానమీ. ఈ 4 75 మార్కులకు ఉంటుంది మ్యామ్. ఈ 4 హిస్టరీ మరియు పాలిటీ ఒక సెట్, ఇంకా మిగతా 2 సబ్జెక్ట్స్ ఒక సెట్లో ఉంటాయి అన్నమాట. ఎవరైతే ఇది క్వాలిఫై అవుతారో మళ్ళీ 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇది క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఆ కట్ ఆఫ్ ద్వారా ర్యాంక్ వచ్చేస్తుంది. ఇది గ్రూప్ 1, గ్రూప్ 2. ఎవరైతే స్టూడెంట్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే సిలబస్ బై హార్ట్ చేయాలి. మీరు సిలబస్ బై హార్ట్ చేస్తే వాట్ టు లీవ్ అనేది తెలుస్తుంది. వాట్ టు లీవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇది 1. ఖచ్చితంగా మనకి ఇప్పుడు నుంచి చూసుకుంటే, జూన్లో ఉన్నాం కదా, జూన్ నుంచి చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు మనకు ప్రణాళిక ఉంటుంది. అరౌండ్ 6 to 8 months ఉంది. ఈ 6 నుంచి 8 నెలల్లో నేను ఏం చేయాలి, రైట్? సరే, చాలా తక్కువ టైం ఉంది కదా, ఎలా అని కొన్ని మందికి డౌట్ వస్తుంటుంది. నీకు తక్కువ టైం ఉంది అంటే అందరికీ తక్కువ టైం ఉన్నట్టే.
ఇది మైండ్లో పెట్టేసుకోవాలి. మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్ అనేది చేయాలి. ఇక్కడ ఫెచ్చింగ్ ఎవరికంటే యూపీఎస్సీ ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రం గ్రూప్ 1 మాత్రం చాలా ఫెచ్చింగ్. సో యూపీఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కొద్దిగా గ్రూప్స్ వైపు మెంటర్షిప్ ఉంటే, గైడెన్స్ ఉంటే వాళ్ళు గ్రూప్ 1 ఈజీగా కొట్టగలుగుతారు. ఓకే. సో ఆ గైడెన్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది మీ మెంటర్ కానీ ఫ్యాకల్టీ కానీ చెప్తారు. బట్ దిస్ ఈజ్ మోర్ ఫెచ్చింగ్. సో యూపీఎస్సీ ఎవరైతే మొన్న ప్రిలిమ్స్ రాసి చాలా టఫ్గా వచ్చిందన్నారు కదా, మీకు రాలేదు అని మీరు అనుకుంటున్నారు, మీరు గ్రూప్ 1 వైపు ఏపీఎస్సీకి వెళ్ళొచ్చు. తెలంగాణలో కూడా గ్రూప్ 1 పడే అవకాశాలు చాలా కనపడుతున్నాయి. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ నోటిఫికేషన్. తెలంగాణ గ్రూప్ 2 మాత్రం ఈ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఐ థింక్ నెక్స్ట్ 2 years మాత్రం కొలువల జాతర అంటారు కదా, అలా రాబోతుంది. అంటే ఇక్కడ ఏంటంటే మేడం కాంపిటీషన్ కూడా పెరిగింది. ద రీజన్ ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లేదా వేరే సెక్టర్స్లో ఈ లే ఆఫ్స్ ఎక్కువైపోయి బెంచ్ మీద కూర్చోబెట్టడాలు, జాబ్స్ లేకపోవడం వల్ల సో అందరూ కూడా గవర్నమెంట్ జాబ్స్కి వచ్చేస్తారు. ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, ఐబీ ఎగ్జామ్స్ కానీ, లేదా బ్యాంకింగ్ కానీ, రైల్వే కానీ, ఎఫ్బిఓ కానీ, సో ఈ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, 3 కానీ, 4 కానీ ఈ ఎగ్జామ్స్ వస్తున్నారు. ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వదిలేసిన వాళ్ళు కూడా మళ్ళీ గెటింగ్ బ్యాక్ హౌ యు ఆర్ యూనిక్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. యూపీఎస్సీ ఈజ్ నాట్ ఏ యూపీఎస్సీ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మ్యామ్, ఇట్ ఈస్ నాట్ ఏ నాలెడ్జ్ గేమ్, ఇట్ ఈస్ ఎ మైండ్ గేమ్. రైట్. నీ యాటిట్యూడ్ కరెక్ట్గా ఉంటుంది అంటే రైట్ టువర్డ్స్ యువర్ ఎగ్జామ్ రైట్ యాటిట్యూడ్ అంటే ఈజీగా కొట్టగలుగుతారు. ఈ మధ్యకాలంలో నేను ఇంతకు చాలామంది స్టూడెంట్స్కి ఈ మధ్యకాలంలో చెప్తున్నాను, ఒకప్పుడు హార్డ్ వర్క్ ద్వారా నువ్వు ఎగ్జామ్ కొట్టేవాడివి, రీసెంట్ టైమ్స్లో స్మార్ట్ వర్క్ ద్వారా కొట్టేవాడివి. ఇప్పుడు హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ కాదు, రైట్ వర్క్ కావాలి. రైట్. ఇది చేస్తే వస్తుంది అంటే అది చెయ్యాలి. ఓకే. దాన్ని రైట్ వర్క్ అంటారు. ఓకే. సో మీరు ఇందాక మెన్షన్ చేసినట్టుగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్ వాజ్ హారిబుల్. అసలు స్టూడెంట్స్ అయితే లిటరలీ ఒక్కొక్కరు అంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, అన్ఎక్స్పెక్టెడ్ థియరీస్ కానీ ఏవేవో వచ్చాయని అంటున్నారు కదా, సో మీరేమంటారు దానికి? అండ్ ఆల్సో ఇప్పుడు గ్రూప్స్లో కూడా మేము అలాంటిది ఎక్స్పెక్ట్ చేయము, ఎందుకంటే ఆల్వేస్ మనకు గ్రూప్స్ ఏవైతే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ కొంచెం రిజెంబుల్గా ఉంటుంది కంపేర్ టు యూపీఎస్సీ. సో ఇప్పుడు దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చా ఇక్కడ గ్రూప్స్? మేము నేను 2007లో ఎప్పుడైతే నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశానో యూపీఎస్సీ ఐఏఎస్ ఐపీఎస్ అవుదామని నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మా టీచర్ చెప్పిన మాట గుర్తొస్తుంది. యూపీఎస్సీ ఈజ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని అందరూ అనుకుంటారు, కానీ ఇట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి 2007లో మా టీచర్ చెప్పాడు. ఓకే. 2026లో కూడా అదే. అంటే యూ ఆల్రెడీ నో దట్ ఇట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్. పేపర్ ప్యాటర్న్ అనేది ప్రతి సంవత్సరం చేంజ్ చేస్తూ ఉంటారు యూపీఎస్సీలో. రైట్. పేపర్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ సిలబస్ ఏది లేదు. నో సింగిల్ క్వశ్చన్ వాజ్ అవుట్ ఆఫ్ ద సిలబస్. ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ డిడ్ నాట్ రీడ్ ఇట్. ఓకే. యూ వే నాట్ రెడీ. అందరూ చదవలేదు అయితే. సీనియర్ ఆస్పిరెంట్స్ అంతా మ్యామ్ మనం యూపీఎస్సీని బ్లేమ్ చేయలేము మ్యామ్. ఎందుకు చెప్తాను నేనండి, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కేస్ స్టడీస్ అని ఉన్నాయి కొన్ని క్వశ్చన్స్. ప్రిలిమ్ సిలబస్ చూడండి, పబ్లిక్ పాలసీ అని ఒక టాపిక్ ఉంటుంది, రైట్ ఇష్యూస్ అని ఒక టాపిక్ ఉంటుంది, ఇక్కడి నుంచి అడిగారు కేస్ స్టడీస్. అసలు ఈ టాపిక్స్ ఉన్నాయని చెప్పేసి కోచింగ్ సెంటర్స్ చాలా మంది చెప్పారుగా. అయితే జనరిక్గా అందరు దేని గురించి మాట్లాడతారు, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అనుకుంటారో అవి కాకుండా లీస్ట్ ఇంపార్టెన్స్ అనుకున్న అది కూడా డిఫరెంట్ గా అడిగాడు. ద థింగ్ ఈస్ ఈ డిడ్ నాట్ ఆస్క్ ద క్వశ్చన్ స్ట్రైట్, హీ హాజ్ ఆస్క్డ్ ద క్వశ్చన్ ఇన్ ఎ డిఫరెంట్ ఫామ్. అదే మీనింగ్ కానీ డిఫరెంట్గా అడిగాడు. డిఫరెంట్గా అడిగేవాడికి ఏమైపోయింది, అరే రే టఫ్ అయిపోయిందేమో, అరే ఇట్లా అడిగేసాడు ఏంది అని అనుకుంటున్నారు. కానీ ద థింగ్ ఈస్ నేను స్టూడెంట్గా ఆ ఎగ్జామ్ హాల్లో అది చూస్తే మీలాకే భయపడేవాడిని. అబ్సల్యూట్లీ నాకు కూడా చెమటలు వచ్చేసేవి, నేను టఫ్ అని ఫీల్ అయ్యేవాడిని. కానీ ఒకసారి రెట్రోస్పెక్ట్ చేద్దాం, యాజ్ అ ఫ్యాకల్టీగా చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ దీనికన్నా టఫ్ రావచ్చు, ఇలానే రావచ్చు, ఈజీ రావచ్చు, ఎలా అయినా రావచ్చు. బట్ అదే మనం గ్రూప్స్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైండ్ సెట్తో మీరు ఉండండి. ఈసారి టఫ్ వచ్చింది కదా సార్, నెక్స్ట్ ఇయర్ ఈజీగా వస్తుంది కదా అని ఉన్నారు. స్టూడెంట్ వచ్చాను నేను నాతో, సార్ ఈసారి టఫ్ వచ్చింది కాబట్టి యూపీఎస్సీ నెక్స్ట్ ఇయర్ ఈజీ ఇస్తారేమో సార్ అని అన్నారు. ఇలాంటి మైండ్ సెటే వద్దు, నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే టఫ్ రావచ్చు, దీనికంటే ఇంకా టఫ్ రావచ్చు. ఈ మైండ్ సెట్తోని ఉంటేనే యూపీఎస్సీ క్రాక్ చేయాలి. అందుకే దీన్ని మైండ్ గేమ్ అంటాం. నా కమింగ్ టు గ్రూప్స్, మేడం ఆల్రెడీ ఏపీఎస్సీ గ్రూప్ 1లో లాస్ట్ ఇయర్ టఫ్ వచ్చింది, లీగల్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు. చాలామందికి తెలియని ఈ విషయం ఏంటంటే ఢిల్లీ హైకోర్టు ఎగ్జామ్స్, జ్యుడిషియరీ ఎగ్జామ్స్ ఉంటాయి, సేమ్ అదే ప్యాటర్న్లో మన యూపీఎస్సీ పేపర్ అడిగాడు. దాని ముందు పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటాయి, నెట్ అని అంటారు, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఆ ప్యాటర్న్లో అడిగాడు. సో అన్ని ప్యాటర్న్స్ చూస్తూ ఉండండి క్వశ్చన్ ఎలా అడుగుతాడు అని చెప్పేసి.
నౌ-ఎ-డేస్ స్టూడెంట్స్ ఆర్ యూజింగ్ ఏఐ. చాట్ జీపీటీని యూజ్ చేస్తున్నారు, అన్నీ యూజ్ చేస్తున్నారు. అడిగాను చాట్ జీపీటీని ఇన్ హౌ మెనీ వేస్ దిస్ క్వశ్చన్ కెన్ బి ఫ్రేమ్డ్ ఇన్ ఆస్క్ టు కన్ఫ్యూజ్ మీ అని చెప్పేసి అడగండి, అదే ఇస్తుందిగా. రైట్. మీరు ఒక ముందు అంటే ఒక స్టెప్ మీరు యూపీఎస్సీ కంటే ముందు ఉండాలి, అప్పుడే మీకు వస్తుంది. మేము లేము, మాకు రాలేదు, మీరు ఉండండి అని మీకు చెప్తున్నాం. ఓకే, దట్ ఈస్ ద థింగ్. రైట్ సార్. సో ఇప్పుడు నాట్ జస్ట్ ద సిలబస్, క్వశ్చనింగ్ ప్యాటర్న్ కూడా కొంచెం మైండ్లో పెట్టుకోవాలి. చేంజ్ అయిపోయింది, చాలా చేంజ్ అయిపోయింది. నాకు తెలిసి అదే మెయిన్స్కి కూడా కంటిన్యూ చేస్తాడు. రైట్. మెయిన్స్కి కూడా అలానే వస్తుంది అనుకుంటున్నాను నేను. డోంట్ బ్లేమ్ యూపీఎస్సీ మ్యామ్. అగైన్ ఐమ్ టెలింగ్ యూ, వీ కెన్ నాట్ బ్లేమ్ యూపీఎస్సీ. యూపీఎస్సీ కరెక్ట్గానే ఉంది. ఇక కొన్ని మంది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చెప్పిన క్వశ్చన్ రాలేదు కదా, స్టూడెంట్స్ దగ్గర సింపతి ఉండాలని చెప్పేసి యూపీఎస్సీని బ్లేమ్ చేస్తున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ దగ్గర సింపతి గెయిన్ చేస్తే స్టూడెంట్ నష్టపోతాడు, అదొద్దు మనకి. రైట్. డన్ సార్, వెరీ క్లియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.